నా క్రేవింగ్ ఏంటంటే విపత్తు అనేది చాలా దారుణంగా ఉంది. అమరావతిని మనం రాజధానిగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాం ప్రపంచానికి. అమరావతి రాజధాని కావాలి అని మేమందరం ఫైట్ చేసిన వాళ్ళం. ఈ రోజు ఈ విపత్తు కారణంగా అమరావతి రాజధాని అవసరం లేదు అనుకున్న వాళ్ళ వాయిస్ కి ఎక్కువ ప్రయారిటీ వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి నిర్మిస్తారని చెప్పినటువంటి ఆ పోస్కోలు కబుర్లు చెప్పే నారాయణ ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి, అరే ఒక్క రోజు వర్షం పడితే అమరావతి మొత్తం కూలిపోయి నాశనం అయిపోయి ప్రకాశం బ్యారేజీ రాకపోకలు ఆఫ్ చేసి హైకోర్టు మొత్తం ఆఫ్ చేసి మొత్తం 3.5 లక్షల మంది ప్రజలు ఒక్క రోజు వర్షానికి లోపల ఉన్నారంటే ఇదేమన్నా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అంటామా? డెఫినెట్‌గా నో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా దీన్ని ప్రొజెక్ట్ చేయగలమా? మీ విజన్ ఏమైపోయింది? మీరు గత 48 గంటల నుంచి కనీసం మంచినీళ్ళు అందించలేకపోయినారా 3 లక్షల మంది ప్రజలకి అని ప్రజలు అంటున్నారు. నేను అనటంలా, ఐఎమ్ గెటింగ్ కాల్స్ కొంతమంది దగ్గర నుంచి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఆయన 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా నీళ్ళలో ఉంటున్నారు, ఇంటికి కూడా వెళ్ళలేదు, కలెక్టరేట్ లో ఉంటున్నారు, రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు, మానిటర్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎఫర్ట్ అంతా ఎందుకు మరి క్షేత్రస్థాయి వరకు వెళ్ళట్లేదు, బాధితుల వరకు వెళ్ళట్లేదు, బాధితుల రెస్క్యూకి ఎఫర్ట్ అంతా ఎందుకు పనిచేయట్లేదు? నేను అదే ఆ మాట అంటంలా, ఆయన పని చేయట్లేదని నేను అనటంలో. పని చేయటం వేరు, రిజల్ట్ వేరు. ఇప్పుడు మనం ప్రజల్లో 24 గంటలు ఉన్నంత మాత్రాన, బోట్లో తిరిగినంత మాత్రాన 3.5 లక్షల మంది ప్రజలకి 3.5 లక్షల మందికి ఇమీడియట్ గా వాటర్ అందదు కదా. ఆ కృష్ణా నది ఫ్లో అయితే ఏం తగ్గదు కదా. ప్రివెంటివ్ మెథడ్స్ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. వాటర్ ఫ్లో తగ్గించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చేశారా? వాటర్ ఫ్లో తగ్గించడానికి ఎంతవరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది? సార్, గట్టిగా వరద వచ్చింది విజయవాడలో ఒక ప్రాంతానికి 3.5 లక్షల మందికి. నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నేనే గనక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే, నిజంగా రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే నేనే గనక 3.5 లక్షల మందిని హెలికాప్టర్ లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మనకున్నటువంటి 164 ఎవరైతే వీళ్ళకి వచ్చిందో 164 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడ కూర్చుంటే సార్ 5 అవర్స్ లో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించు సార్. 5 అవర్స్. 5 అవర్స్. ఇప్పుడు లేదా ఎవాక్యుయేషన్ చేసినట్టున్నారుగా, కొంతమందిని 6-7 క్యాంప్స్ ఏదో పెట్టారంటున్నారు, రిహాబిలిటేషన్ సెంటర్స్ 6-7 సెంటర్స్ పెట్టారు. అధికారులు క్యాంప్స్ పెడతారు. అసలు ముందు ఫ్లోలో నుంచి, ఇళ్లలో నుంచి బయటికి రావాలి కదా. మీరు చూపిస్తున్నారు ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎంతమంది, ఎన్ని పడవలు పెట్టారు, ఎన్ని హెలికాప్టర్లు పెట్టారు, ఎంతమంది వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మిలిటరీ రావాలి సార్. ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి కేంద్ర సహకారం అందించాలి. ప్రభుత్వం మంత్రంగా ఏదో 10 హెలికాప్టర్లు పంపించేసి ఒక 10 మంది బోట్లు పంపించేస్తే కుదరదు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. విపత్తుకి ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఫోన్ కొడితే ఏమండి ఒక 100-200 హెలికాప్టర్లు పంపిస్తే ఏమవుద్దండి, టక్క 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 మన తరలించేస్తే ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా ఇప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి రీచ్ అవడానికి వీళ్ళకి వే కనిపించటం. నీడ్ ఆఫ్ ద అవర్ అదే కదా, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడమే కదా నీడ్ ఆఫ్ ద అవర్. ఇంకొక అపీల్ చేశారు, కింద ఫ్లోర్ లో వాటర్ వచ్చిన వాళ్ళ నీడ్ ఆఫ్ ది అవర్ అది. సార్, ఇది నా ఒపీనియన్ కాదు. మీరు ఈ విపత్తుని హ్యాండిల్ చేయటంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అని ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ మీ రిపోర్ట్ పంపించండి. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ విక్టిమ్ హీస్ ఫిల్టీ లాంగ్వేజ్ లో అబ్యూజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏంటి ఈ రోజు వరకు కనీసం మాకు 3 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది, వాటర్ ప్యాకెట్లు రాలేదు, భోజనాలు రాలేదని పచ్చిబూతులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని. నేను నా మాట కాదు, మీరు ఒపీనియన్ తీసుకోండి. అరే ఒక ఉప ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకే ఒక బాధ్యత లేకుండా వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ లో కూర్చొని ఉంటే ఇంకా రాష్ట్ర ప్రజలను కాపాడే దేవుడు అనేది ఆ దేవుడిగా తెలియాలి. నరసింహరావు, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు కరకట్ట మీద నిర్మించుకున్న అక్రమ కట్టడాల వల్ల మంత్రి సత్యనారాయణ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివరి కట్టడాలు 60-70 కట్టడాల వల్ల కృష్ణా నదికి ప్రమాదం, ప్రకాశం బ్యారేజ్కి ప్రమాదం. మీరు బఫర్ జోన్ లో కట్టుకొని వాటర్ ఫ్లో ని ప్రివెంట్ చేసుకుంటున్నారు. మీ కట్టడాల వల్ల వాటర్ ఫ్లో ప్రివెంట్ అవటం వల్ల బఫర్ జోన్ లో నుంచి కృష్ణా నదికి
జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హౌస్, ఇప్పుడు మీరు మంత్రి సత్యనారాయణకి సంబంధించినటువంటి ప్రతి విజువల్ మీడియాకి వచ్చింది. అవును సార్. కదా? అవును సార్. నిన్న వాళ్ళని తరలించడం, చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ ఒక్క మీడియా వచ్చిందేమో చూడండి, ఒక ఫోటో బయటకి అలో ఎందుకు రాలేదు చెప్పండి? అలో చేయట్లేదు అక్కడికి. వై? ఎందుకు అలో చేయటం లేదు? తెలియట్లేదు, అలో చేయట్లేదు. ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు అలో చేయటం లేదు సార్? అలో చేయటం లేదు అంటే కొన్ని వందల ఇసుక కట్టలు మూటలు వేసి, వందల ఇసుక లోడ్లు వేసి, లారీల లోడ్లు వేసి ఆ వాటర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో. ఓకే. ఈ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో వల్ల ఏమవుతుంది అంటే ప్రెజర్ పెరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా నాకు అనవసరం అండి. కృష్ణానది కరకట్ట మీద మీరు అక్రమ కట్టడం, అది ఖాళీ చేయాల్సిందే, డెమాలిష్ చేయాల్సిందే. ఇట్స్ మై ప్రైమరీ అపీల్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. వరద వచ్చిందా, బురద వచ్చిందా, గాడిద గుడ్డ వచ్చిందా, నాకెందుకు ఇవన్నీ. అక్రమ కట్టడం అది చట్ట ప్రకారం నేరం. ఒక ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే అక్రమ కట్టడంలో ఉంటే, రేపొద్దున ప్రతి ఓడు ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, ముఖ్యమంత్రి కొడుకే అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, నన్ను ఎవరు పీకేదని మంత్రి సత్యనారాయణ రాజు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అంటా నేను. అవును. మీరు గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో నుంచి వాటిని వెకేట్ చేసి వెళ్ళిపోయి డెమాలిష్ చేస్తారా? చేయించండి. లేదంటే చట్టం ప్రకారం ఖచ్చితంగా నేనైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి విత్ ఇన్ 1 వీక్ లోనో 4-5 డేస్ లోను నేను ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి డెమాలిష్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను మీకు నేను, సార్ ఇది జరిగితే రేపొద్దున ఎలా ప్రమాదం జరగబోతుంది అని. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ జరిగింది. అదే 1 వీక్ ముందు మనం ఏం మాట్లాడుకున్నాం అది కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఇంకొక రోజు కనుక వర్షం పడి ఉంటే ప్రమాదాన్ని మనం ఊహించలేం. ఇప్పటికి మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం 2 ఫ్లోర్లు మునిగిపోయింది. స్టిల్ ఇంకా 2 ఫ్లోర్లు మునిగిపోయింది. 2 ఫ్లోర్లు మునిగిపోయింది. ఇంకొక రోజు వర్షం పడితే 5 ఫ్లోర్స్ మునిగిపోయాయి. ఓ మై గాడ్. ఓకే. 5 ఫ్లోర్స్ మునిగిపోయాయి. 5 ఫ్లోర్స్ మునిగిపోతే పరిస్థితి ఏంటి చూడండి. సో సాధారణమైన ప్రజలే వర్షాలు ఫ్లడ్ల కారణంగా ఇంట్లో 2-3 రోజులు ఉండి ఇబ్బందులు పడుతున్నారు. మంతెన ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా పేషెంట్లు ఇంకా వాళ్ళు. సో వాళ్ళని అసలు ఎక్కడ తరలిస్తారు, వాళ్ళకి ఎక్కడ వైద్యం ఇస్తారు, ఏం చేస్తారు? ఇది కదా సమస్య. పేషెంట్లతో పాటుగా అబోవ్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్. కరెక్ట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు కొద్దిగా 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. సో ఇవి అంతా ఒక ఏజ్ దాటిన వాళ్ళు వెళ్ళారు. నిన్న పాప తరలించిన వాళ్ళంతా ముసలివాళ్ళే. అవును అవును సార్. సో వాళ్ళు గౌరవంగా ఆశ్రమాలు ఖాళీ చేసి మూసేసి కృష్ణానదిని కాపాడుతారా, లేదా కృష్ణానదిని ఈ విధంగానే ప్రెజర్ పెట్టి చేస్తారా? ఖచ్చితంగా మేమైతే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మా దగ్గర ఉండగలిగింది అదే కదా. మా దగ్గర పవర్ అయితే లేదు. మా దగ్గర పవర్ ఉంటే 2 నిమిషాలు ఖాళీ చేపించి 3వ నిమిషంలో డెమాలిష్ చేస్తాం, నో డౌట్ అందులో. కానీ మా దగ్గర పవర్ లేదు కాబట్టి మేము అప్పీల్ చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. అయ్యా బాబు మీరు ఇట్లా చేయండి, తప్పు, ప్రజలకు కష్టం, ఇదిగో విపత్తులు వస్తున్నాయి అని చెప్పే స్థాయిలో ఉన్నాం.